నక్షత్రక అడుగోరా హరిశ్చంద్రుడు. గురురాజన్, మనం ఇంకా హరిశ్చంద్రుడిని వెంటాడడం దేనికి? అబద్ధం ఆడేశాడుగా. హరిశ్చంద్రుడు అబద్ధం ఆడా? ఎప్పుడు? ఇప్పుడే కదండి. తమరు శాంతి ప్రియులు, కరుణామూర్తులు అని ప్రజలకు చెప్పాడు. అదంతా అబద్ధమేగా. కష్ట ఆగ్రహించకండి గురురాజన్. అది కాకపోతే ఇంకొక అబద్ధం ఆడిద్దాం. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, ఇదేనా నీ రుజువతనం? ఇదేనా నీ సత్యవ్రతము? మేము మరచిన దేశాలని మమ్ము మోసగించి పోదుల్చినావుగా. మహర్షి క్షంతవ్యుడు, మీరు మరచినదేమిటో, నేను చేసిన మోసమేమిటో తెలుసుకోలేకుండా ఉన్నాను. ఓరి కపటి, ఏమి నీ నటన? అయిన మా రుణధనమును అపహరించుటకే నిశ్చయించినావన్నమాట. అదేమిటి మహాత్మా, రుణధనమా? కాదా? ఆనాడు యజ్ఞార్థము నీవిచ్చిన ధనమును మరల నీ వద్దనే దాచపెట్టినాము కదా. అవును మహాత్మా. మరి ఆ ధనమెత్తట? ఆ ధనమంతయు కోశాగారములో సురక్షితముగా ఉన్నది స్వామి. హరిశ్చంద్ర, అమాయకుని వలె మాట్లాడ. సర్వధన సహితముగా చేసిన రాజ్యదానములోనే అదంతా చేరిపోయినది తెలియదా? ఇంక నీ కుయుక్తులు సాగవు. మేము నీ వద్ద దాచబెట్టిన సొమ్మును మాకు వేరుగానే చెల్లించవలసి ఉన్నది. సర్వధర్మజ్ఞులు, బ్రహ్మర్షులు విధి ప్రేరణ చేయింత కాఠిన్యం వహిస్తున్నారనుకుంటున్నాను. కానీ రాజ్య సర్వస్వమును మీకర్పించి కట్టుబట్టలతో వెళ్తున్న నేను ఇప్పుడేమి చేయగలను? ఇంత ధనమును మీకెలా చెల్లించుకోగలను స్వామి? అవురా, మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? ఇలా అసమర్థతను ప్రదర్శించటంలో నీ అభిప్రాయం ఏమిటి? ఏముంది, నిక్కచ్చిగా మన రుణం చెల్లించను అంటున్నాడు. చాలు, పొలం పదండి. మహాత్ములారా, నా అభిప్రాయం అది కాదు. ఒక్క నెల దినములు గడువిప్పించండి, మీ రుణం ఎలాగో తీర్చుకుంటాను. హరిశ్చంద్ర, ఈ నిర్ణయమునకు వచ్చినందుకు సంతోషమే. కానీ నీవు మాకివ్వవలసిన ధనములో లేశమైనను మా రాజ్యములోనే కాదు, మా సామంత రాజ్యములో కూడా సంపాదించరాదు, యాచించను రాదు. అలాగే స్వామి. మరి ఇంత ధనము ఎక్కడ సంపాదించగలవు? విశ్వేశ్వర పరిపాలితమైన మహాపుణ్యక్షేత్రం కాశీనగరం. అక్కడ ఏ అగచాట్లుబడి సంపాదించినా మాకు అభ్యంతరం లేదు. కానీ నీవడిగిన గడువు నెల దినములలో ఆ రుణము తీర్చవలని. ఇక వెళ్ళు. మహాభాగ్యం. హరిశ్చంద్ర, ఆగు. నీకొక్క సదుపాయము చేసేదను. నీవు తిరిగి రావలసిన ప్రయాస లేకుండా మా శిష్యుని నక్షత్రకుని నీ వెంట పంపేదను. మా రుణమును అతనికి ఇచ్చివేయము, మాకు ముట్టినట్టే. అటులనే కానివ్వండి. ఆహా, ప్రథమ శిష్యుడిని గనక మా గురువు గారు ఈ గౌరవాన్ని నాకంట కట్టారు. నమో నమః. పదండి, మళ్ళీ యమగండం వస్తుంది.